హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనీ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అది ఎర్న్ చేయడానికి కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ స్టాక్ మార్కెట్ మీద కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో చాలామంది ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతూ ఉంటారు, అది నాలెడ్జ్ లేకపోవడం వల్ల. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక సార్ అయితే ఉన్నారు. ఆయన ఒక ట్రైనర్. స్టాక్ మార్కెట్ గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా మనకి ప్రాఫిట్ అంటే లాస్ లేకోకుండా ప్రాఫిట్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా ఆయన అయితే మనకు డీటెయిల్స్ ఎలాగని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి సార్తో అయితే మనం మాట్లాడదాం. అసలు ఇన్వెస్ట్మెంట్ గురించి కావచ్చు, ట్రేడింగ్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడు చాలామంది మనకు చెప్తూ ఉంటారు, ఒక 50,000 ఇన్వెస్ట్ చేయండి, డైలీ మనకు ఒక 30K 40K 50K వరకు ఎవ్రీడే మనకి లాభం వస్తూ ఉంటుంది, ప్రాఫిట్ వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అది నిజమా సార్? మేడం, యాక్చువల్గా చెప్పాలి అని అంటే పాసిబిలిటీ అయితే ఉంది, లేదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ 50,000 ఇన్వెస్ట్మెంట్తో ప్రతిరోజు 30,000 40,000 50,000 ప్రాఫిట్ తీయడం అనేది విత్ ఇన్ ఏ మంత్ 1 or 2 times అయితే పాసిబిలిటీ ఉండొచ్చు. ఓకే. బట్ రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అంటే మనకి స్టాక్ మార్కెట్లో ఉండేది టోటల్ 22 వర్కింగ్ డేస్ వస్తాయండి విత్ ఇన్ ఏ మంత్. సో ఇక్కడ 1 or 2 days మీరు ప్రాఫిట్ తీసి రిమైనింగ్ డేస్ మొత్తము వీలైనంత వరకు ఆ 50,000 ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ అది పోయేదానికే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కొంతమంది ఇంకా అయితే ముంబై, బెంగళూరు అట్లా అక్కడ నుంచి అయితే మాకు తెలిసిన వాళ్ళు కాల్స్ చేసి 1 to 2 lakhs ఇన్వెస్ట్ చేసి మీ అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేసి ఆ అకౌంట్ మాకు ఇవ్వండి, మేము హ్యాండిల్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంట్లో ప్రాఫిట్ వస్తే 70 మీకు 30 మాకు అని చెప్పి మా కాల్స్ అయితే వస్తున్నాయని కొంతమంది మమ్మల్ని అడుగున్నారు. ఓకే మేడం. సో అది ఎంతవరకు కరెక్ట్? మేడం, ఇలా కాల్స్ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు మేడం. అంటే వీళ్ళు మొత్తం ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఫోన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం లేదండి, జనాల్ని ట్రాప్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ కమిషన్స్ రూపంలో అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడము. 1 or 2 days మీకు ప్రాఫిట్స్ వస్తాయండి. థర్డ్ డే ఏదైతే ఉందో మీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ 1 or 2 lakhs, సో దానికి గ్యారంటీ లేదండి. దీనివల్ల ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్కి 2 to 3 daysలోనే దూరం అయిపోతారు. ఇప్పుడు క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మార్కెట్ అని ఉంటాయి కదా సార్? అవునండి. వాటిలో దేంట్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచిగా ఉంటుంది? మేడం, యాక్చువల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ నుంచి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మేడం. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. ఎలా అనేస్తుందంటే ఇప్పుడు NSE ఉంది మన దగ్గర, BSE ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇట్లా ఉన్నాయి. సో దీంట్ లోపల కొన్ని కంపెనీస్ అన్ని లిస్టెడ్ అయినాయి. సో ఈ లిస్టెడ్ అయిన కంపెనీస్లో మనము ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు ఒక షేర్ హోల్డర్ లాగా. సో ఇది క్యాష్ మార్కెట్కి వస్తుంది. ఓకే, క్యాష్ మార్కెట్కి వస్తుంది. సో ఈ క్యాష్ మార్కెట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో దానికి 100% గ్యారంటీ ఉంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 100% గ్యారంటీ క్యాష్ మార్కెట్లో పెట్టిన దానికి. ఎలా అనేస్తుందంటే అన్లెస్ కంపెనీ అనేది క్లోజ్ అవ్వాలి. అప్పటి వరకు మీరు ఆ కంపెనీలో ఒక షేర్ హోల్డర్గా మీరు ఉంటారు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇంకా తర్వాత ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేసి 2 ఉన్నాయండి. ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఏంటి అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకోండి, మీకు నచ్చిన కంపెనీ ఏదో ఒకటి చెప్పండి మేడం. టాటా. ఓకే, టాటా మోటార్సే అనుకుందాం. టాటా మోటార్స్ తీసుకున్నారంటే ఒక స్టాక్ ఈరోజు అప్రాక్సిమేట్లీ 720 రూపీస్ నియర్లీ ఉంది ఈచ్ స్టాక్. సో ఇది ఫ్యూచర్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే బంచ్ ఆఫ్ 1000 స్టాక్స్ ఇట్లా ఉంటుంది. ఈ 1000 స్టాక్స్ మీరు కొనాలి అంటే మీరు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి? ఒక్కసారి 720 into 1000 ఎంత అవుతుంది? 7,20,000 అప్రాక్సిమేట్లీ అవుతుంది. బట్ ఈ ఫ్యూచర్లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే ఈ 7,20,000 రూపీస్ ఏదైతే స్టాక్ ఉందో దీన్ని కేవలం 1.4 lakh నుంచి 1.5 lakh మధ్యలో మీకు వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఎందుకు ఇస్తున్నాడు? 20%కి ఇస్తున్నాడు.
అంతేలేండి. 20% అమౌంట్కి ఇస్తున్నాడు మీకు. సో దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంది. సో ఇది ప్రజెంట్ మంత్ ఏదైతే ఉందో అంటే కరెంట్ మంత్ ప్లస్ 2 months వరకు నార్మల్గా ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఆల్రెడీ ఈరోజు December 30th లో ఉన్నాము. సో మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉండదు వచ్చి January రన్నింగ్లో ఉంటుంది. January లాస్ట్ థర్స్డే ఏ రోజు అయితే అయిపోద్దో అప్పటికి January ఫ్యూచర్ అయిపోతుంది. February అలానే మార్చ్. అంటే మనం ఏదైనా సరే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ 3 months వరకు మాత్రమే మనం పెట్టగలం. ఈవెన్ ఆప్షన్స్లో కూడా అంతే. మరి ఫ్యూచర్ మార్కెట్ అన్న కొంచెం డిఫరెంట్, ఆప్షన్స్ అయితే అసలు ఎంటైర్లీ డిఫరెంట్. ఆప్షన్స్ ఇప్పుడు ఫ్యూచర్లోకి వచ్చేసరికి 7,20,000 రూపీస్ స్టాక్స్ మనకి ఎంతకు వస్తున్నాయి, 1.4 lakh నుంచి 1.5 lakh మధ్యలో వస్తున్నాయి. అదే ఆప్షన్లోకి పోయినామంటే ఇక్కడ కాల్స్ పుట్స్ అనేసి 2 ఉంటాయి. పైకి పెరిగేదాన్ని కాల్ అంటాము, కిందకు పడిపోయేదాన్ని మార్కెట్ కిందకు పడుతూ ఉంటే అప్పుడు తీసుకునే దాని నుంచి పుట్ అంటాం. ఇవి 5,000 దొరకచ్చు, 6,000 దొరకచ్చు, 3,000 దొరకచ్చు, 10,000 దొరకచ్చు, ఇట్లా దొరుకుతాయి. నియర్ బై ఆప్షన్స్, ప్రైజ్కి నియర్ బై ఆప్షన్స్. ఇలా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అని అంటే 7,20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాని బదులు 1.5 lakh పెట్టి ట్రేడ్ చేయడం బెటర్ కదా అనేసి కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఏం ఆలోచిస్తున్నారు, అసలు అంత కూడా ఎందుకు, ఓ 10,000 15,000 పెట్టుకుని హ్యాపీగా చేయొచ్చు కదా అంటారు. ఓకే, వస్తే ఒకరోజు వస్తుంది, రిమైనింగ్ డేస్ పరిస్థితి ఏంటి మేడం? అవునండి. ఇప్పుడు ఇది ఆప్షన్ మార్కెట్ ఉంది కదా సార్, దాంట్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో హ్యూజ్ అమౌంట్ పొందొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. అవునండి, అది కరెక్టేనా సార్? ఆప్షన్ మార్కెట్లో ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఆప్షన్ మార్కెట్లో 2 types ఉన్నాయండి. ఇక్కడ కూడా ఆప్షన్ మార్కెట్లో కాల్స్ ఉన్నాయి, పుట్స్ ఉన్నాయి. ఒకటి మళ్ళీ ఈ ఆప్షన్ మార్కెట్లో వచ్చి ఆప్షన్ బయ్యింగ్ ఉంది, ఆప్షన్ సెల్లింగ్ ఉంది. ఆప్షన్ బయ్యింగ్కి తక్కువ అమౌంట్ ఉంటే సరిపోతుంది, బట్ రిస్క్ అనేది చాలా ఎక్కువ, హ్యూజ్ రిస్క్ ఉంది. 90% 95% రిస్క్ ఉంటుంది, ఓన్లీ 5% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది క్యాష్ మార్కెట్ అన్నారు కదా. అవునండి, దాంట్లో అయితే మనం ఎంత పెడితే అంతనే ప్రాఫిట్ వస్తుందా, లేకపోతే లాస్ కూడా ఉంటుంది అందులో? క్యాష్ మార్కెట్లో లాస్ వచ్చేదానికి ఛాన్సెస్ తక్కువ అండి. ఎందుకు అనేస్తుందంటే మనం ఏదైనా సరే ఒక స్టాక్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, తక్కువలో ఉన్నప్పుడు తీసుకుంటాం, తక్కువ రేట్లో ఉన్నప్పుడు. అది కొంత పెరిగిన తర్వాత ఓకే, మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ రీచ్ అవుతానే మనం దాన్ని సెల్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కానీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడము క్యాష్ మార్కెట్ పైన పెట్టడం బెటర్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎవరైనా చేయొచ్చా మేడం? ఎనీ ఇండియన్ మేడం, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ స్టాక్, సారీ ఇండియన్ అనే అది కట్ చేసుకోవచ్చు కదా, ఎవరైనా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ చేసేదానికి వచ్చి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు వీటిని బేస్ చేసుకుని మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. డిమాట్ అకౌంట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు అండి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఫారిన్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం, ఎక్కువ మంది అక్కడ వాళ్ళే దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారని, ఇక్కడ చాలా తక్కువ మంది అని అంటూ ఉంటారు. ఏం లేదు మేడం, అలా ఏం లేదు. ఇప్పుడు కోవిడ్ బిఫోర్, కోవిడ్ ఆఫ్టర్ అనేసి యాక్చువల్గా చెప్పొచ్చు. ఎందుకు అనేస్తుందంటే కోవిడ్ బిఫోర్ వచ్చి అప్రాక్సిమేట్లీ 2 crore పీపుల్ వరకు ట్రేడ్స్ చేస్తున్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఇండియన్స్. ప్రజెంట్ కానీ చూసినామంటే అరౌండ్ 10 crores దాటింది మేడం. ఈ కోవిడ్ వల్ల ఏంటంటే చాలా మంది మొబైల్స్ యూజ్ చేయడము, టెక్నాలజీని బాగా యూజ్ చేయడము, డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడము చాలా ఎక్కువైంది. కొంతమంది నాలెడ్జ్ లేకుండా లాసెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అమౌంట్స్ ఇది నాలెడ్జ్ లేకోకుండా. అవునండి, అంటే యాక్చువల్గా వచ్చి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫేస్ చేశారు అట్లా? చాలా మంది ఉన్నారండి. కాకపోతే ఇక్కడ మేజర్గా చెప్పేది ఏంటంటే మేజర్గా ప్రతి ఒక్కరు చేసే పాయింట్ ఏంటంటే తప్పు, నాలెడ్జ్ లేకుండా 10,000తో 50,000 సంపాదించవచ్చు ఇలా చెప్తారు కదా. వీళ్ళందరినీ యూట్యూబ్ వీడియోస్లో చూడడము, నేను ఇది కొన్నాను అది కొన్నాను అనడము. కొంతమంది కాల్స్ ప్రొవైడ్ చేస్తుంటారండి, ప్రతిరోజు వాట్సాప్లో, టెలిగ్రామ్లో మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఈ మెసేజెస్ని చూసుకొని వీళ్ళు అసలు నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా పోవడము, చెయ్యడము, లాస్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం డైలీ న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం,
20 మూవింగ్ యావరేజెస్, 40, 100 అట్లా. అసలు మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి మేడం? యాక్చువల్గా వచ్చి 20 కాదు, 50, 100, 200. ఓకే, ఇంకోసారి రిపీట్ చేయండి, కట్ చేసి. ఓకే, వాళ్ళు చేసుకోండి. ఓకే, సో చెప్పండి, డైలీ న్యూస్ పేపర్స్లో అయితే 50 మూవింగ్ యావరేజెస్, 100, 200 అట్లా వస్తూ ఉంటారు, వాళ్ళు వేస్తూ ఉంటారు పేపర్లో. అయితే అసలు మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి మేడం? యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇండికేటర్, ఇన్ స్టాక్ మార్కెట్. సార్ ఇది చెప్పండి. సో ఈ ఇండికేషన్స్ మనకి ఎలా పనిచేస్తాయి అని అంటే, నార్మల్గా మనము బైక్లో కానీ కార్లో కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? రైట్కి పోవాలంటే రైట్ సైడ్ ఇండికేషను, లెఫ్ట్కి పోవాలంటే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నేను ఇక్కడ టర్న్ అవుతున్నాను, సో నేను లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను, రైట్ సైడ్ తీసుకుంటున్నాను. అలానే ఈ మూవింగ్ యావరేజెస్ మనకు కొంతవరకు సపోర్ట్ చేస్తాయండి స్టాక్ మార్కెట్లో. యాక్చువల్గా మీరు అడిగిన ఈ 50 మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే, ఇది జరిగిపోయిన 50 రోజులు, అంటే మీరు డే చార్ట్ కానీ చూస్తూ ఉన్నారు అనేసి అనుకుంటే, జరిగిపోయిన 50 రోజులను క్యాలిక్యులేట్ చేసుకుని ఈ స్టాక్ ఎలా జర్నీ చేస్తూ ఉంది ఏంటి అనేసి దాన్ని ఒక టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకున్న 50 days ఓవరాల్గా హై, లో, క్లోజు, ఓపెన్, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని మనకు ఒక వాల్యూని చూపిస్తుంది, ఒక ఇండికేషన్ చూపిస్తుంది. ప్రజెంట్ దాని ప్రకారము ఈ స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో వెళ్ళేదానికి ఛాన్స్ ఉందా, లేకపోతే డౌన్ ట్రెండ్లో వెళ్ళేదానికి ఛాన్స్ ఉందా, లేకపోతే కన్సాలిడేషన్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందా, ఇట్లా ఛాన్సెస్ చూపిస్తుంది అది. సో ఇట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే చాలామంది వీటిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీటిని ఫాలో అవన వాళ్ళు ఉన్నారు. అసలు స్టాక్ మార్కెట్ పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? స్టాక్ మార్కెట్ అనేది వ్యాస్ట్ సబ్జెక్ట్ మేడం. ఒక రకంగా చెప్పాలనేస్తుందంటే, ఏదైనా సరే నేర్చుకున్న తర్వాత చేయడం బెటర్. లేదు అనేసనంటే, అవగాహన కావాలి అనేసనంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకు నచ్చిన స్టాక్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీరు వాడే బ్రాండెడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. ఈవెన్ తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి డ్రెస్సింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాత్రూమ్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా సరే మీరు వాడే ప్రతి ఒక్కటి కొన్ని బ్రాండ్స్ అనేది కొన్ని యూజ్ చేస్తుంటారు. మీకు నచ్చినప్పుడు మీరు ఏ బ్రాండ్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారో, మీరు ప్రిఫర్ చేస్తున్నారంటే ఆ బ్రాండ్కి సమ్ వాట్ వాల్యూ ఉంటేనే కదా మీరు ప్రిఫర్ చేస్తారు. సో వాల్యూ లేనిది, యూస్ఫుల్ లేనిది అయితే మీరు తీసుకుంటారు కదా. అటువంటి వాటిపైన ట్రై చేయండి. 1 or 2 స్టాక్స్ కొని ట్రై చేయండి. 1 or 2 స్టాక్స్ కొని ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ పెట్టద్దండి. 100s, 200s, 500s, 1000 ఎట్లా పెట్టండి, చూడండి. సో మీకు అక్కడ దానిపైన ప్రాఫిట్ వచ్చింది అనేసి అప్పుడు వీలైనంత వరకు మార్కెట్ని అనలైజ్ చేసేదానికి ట్రై చేయండి, స్టాక్స్ని అనలైజ్ చేసేదానికి ట్రై చేయండి. ఇలా ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా మీరు కొంత సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. ఏ స్టాక్ ఎలా వెళ్తుంది, ఏ సిచ్యుయేషన్ వస్తే స్టాక్ అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి ఏంటి, దీని కండిషన్స్ తెలుస్తాయి. ఫస్ట్ మీరు ఆ స్టాక్ యొక్క పల్స్ అనేది పట్టుకోవాలి. పల్స్ అనేది, ఈ పల్స్ పట్టుకోవడము అంటే కంపల్సరీ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోకుండా నేను ప్రతిరోజు 50,000, 1,00,000, 10,000, 20,000 తక్కువ ఇన్వెస్ట్మెంట్ తీస్తాను అనేసి అంటే ఇది ఇంపాసిబుల్ మేడం. సార్ మీరు క్లాసెస్ చెప్తూ ఉన్నారా సార్, విటమిన్ సెషన్స్ కానీ? అవును మేడం. ఇంకా ఇప్పుడు ఇవి చూసిన వాళ్ళు కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండి మీ క్లాసెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి వాళ్ళకి మీ ఎక్కడ క్లాసెస్ జరుగుతాయి, ఒకసారి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వాలి, మీరు ఒకసారి చెప్తారా? మేడం, యాక్చువల్గా మనము రెగ్యులర్గా క్లాసెస్ అనేది చెప్తున్నాము మేమైతే. సో క్లాసెస్ వచ్చి డైరెక్ట్ చెప్తున్నాము, త్రూ ఆన్లైన్ చెప్తున్నాము. ఆన్లైన్ చెప్పేటప్పుడు ఏంటంటే 1-to-1 సెషన్ ప్రొవైడ్ చేస్తున్నాము, అలాగే 1-to-many ప్రొవైడ్ చేస్తున్నాము. పోతే ఈ క్లాసెస్ అప్రాక్సిమేట్లీ 1 month నుంచి 3 months వరకు టైం తీసుకుంటాం మేడం. ఎందుకు అనేస్తుందంటే, యాక్చువల్గా చాలామంది ఏం చేస్తున్నారు, క్లాస్ చెప్తున్నారు, జస్ట్ వాళ్ళ కోర్స్ని కంప్లీట్ చేసి అటు పర్సన్ అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో అతను రీచ్ అయ్యాడా లేదా అనేది ఆలోచించట్లేదు. సో కోర్స్ కంప్లీట్ అయిపోయింది 1 month, లేదా 20 days, లేకపోతే 10 days ఇలా చెప్పేసి అమౌంట్ అయితే తీసుకున్నాం. బట్ మనం అలా చెయ్యట్లేదు. అతను ఓవరాల్ సబ్జెక్ట్ని రీచ్ అయినాడా లేదా ఇది చూస్తున్నాం. దీనివల్ల మన దగ్గర కొంత టైం అనేది ఎక్కువ తీసుకుంటాం. ఓకే సార్.
సో ఇలానే దీంతో పాటు ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. తర్వాత పేపర్ ట్రేడింగ్ చేపిస్తున్నాం. అంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఈ కండిషన్స్ ఉన్నప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటున్నా. ఈ కండిషను సక్సెస్ అవుతుందా కాదా ఓకే. అనేసి అతని దగ్గర పేపర్ ట్రేడ్స్ చేపిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే అతని దగ్గర ఉన్న ఫియర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇలా మనము అప్రాక్సిమేట్లీ 30 days ప్లస్ చేపిస్తాం ఓకే సార్. ఈ పేపర్ ట్రేడ్స్. ఓకే, మొత్తానికి వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేదాకా కూడా మీరు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా రాదా నేనైతే గ్యారంటీ ఇవ్వనండి. ఎందుకు అనేసి అంటే వాళ్ళు ఎంత నేర్చుకున్నా కానీ ప్రాపర్గా అప్లై చేయకపోతే, సబ్జెక్ట్ని అప్లై చేయకపోతే వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని, సో ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ లాసెస్ చూసేదానికి ఛాన్స్ ఉంది. సో స్టాక్ మార్కెట్లో ఫస్ట్ మనం 2 వదిలేయాలండి. ఫియర్, గ్రిడినెస్, భయము, అత్యాస, ఈ రెండింటిని వదిలేస్తే స్టాక్ మార్కెట్లో ఎప్పటికైనా సరే మీరు కింగే అండి. మీరు కూడా ఒకవేళ నేర్చుకోవాలి, నాలెడ్జ్ తెచ్చుకొని ఇన్వెస్ట్ చేయాలి, చాలామంది అయితే తెలియకోకుండా ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి లాస్ అయి ఉంటారు. సో మీకు కూడా నేర్చుకోవాలని ఉంటే సార్ది కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాం. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వచ్చి నేర్చుకొని ప్రాఫిట్ పొందాలి.